నమ్మిస్తే తర్వాతకి ప్రాణాలతో తిరిగి వస్తారని నమ్మకము లేదు. కొంతమంది పిల్లల్ని బండ్ల మీద పంపిస్తారు, ఆడపిల్లల్ని బావ వరుసైన వాళ్ళు, బాబాయ్ వరుసైన వాళ్ళు, ఇంకెవరెవరో వరుసలు ఉంటాయిలే. అర్థమవుతుంది. ఏం చేస్తారు? ఎక్కిచ్చి నువ్వు తోలురా అయ్యా. ఏం చేస్తారు? ఆడదానిక నువ్వు నమ్మటానికిలా. ఎవరిని నమ్మకూడదు. ఈ రోజుల్లో ఎవరిని నమ్మకూడదు. భర్త భార్యని ఇంకొకరితో బండి ఎక్కిచ్చారే, నాకు ఇలా పనిందిగా నువ్వు పోయిరా, పోద్ది నీ కొంప. ఏమైంది? మునిగిపోద్ది. ఎందుకు? నువ్వు నమ్మకస్తుడివే, నీ భార్య నమ్మకస్తురాలే, కానీ అతని మనసు ఎట్టుందో నీకు తెలుసా? చెప్పండి. ఇప్పుడు నమ్మే స్థితిలో ఉందా? పాపం మరి ప్రబలమైంది, అందుకే రోగాలు కూడా విపరీతమైనాయి. దేవుని రాకడా సమీపమైంది, అందుకే దేవుడు చెప్తున్నాడు, నువ్వే మనిషిని నమ్మొద్దు, జాగ్రత్త. మొదటి గుర్తు పెట్టుకోవాలి, ఎవరిని నమ్మకూడదు. దేవుని నమ్మో, ఆయన మోసం చేసేవాడు కాదు, మన కొరకు ప్రాణం పెట్టిన ఆయన. అందుకే మనం దేవుని నమ్మాలి, కానీ ఏ మనిషిని కూడా నమ్మొద్దు అని ఇక్కడ లేఖనము సెలవిస్తుంది. రెండవదంట, తంత్రగొట్టై ఉన్నాడంట. తంత్రగొట్ట అంటే మీకు తెలియదు కదా. కొంతమంది అది స్టోరీల మీద స్టోరీలు చెప్తారు. అవి చూసినవి కావు, జరిగినవి కావు, జరగబోయేవి కూడా కావు, ఊహించుకొని చెప్తారు. తంత్రగొట్లు ఇటువంటి వాళ్ళ కొంపలు ముంచుతారు. కింద రాయబడింది, ఆ మాట చదువు, 4వ వచనంలో, ప్రతి సహోదరుడును తంత్రగొట్టై తన సహోదరుని కొంప ఏం చేస్తున్నాడు? ఏం చెప్పి ముంచుతున్నాడు? తంత్రగొట్టె అంటే కల్పించి విషయాలు చెప్పి, అరే నీ పిల్లం వాడితో మాట్లాడిందిరా, ఓమ్మాయి నీకు తెలుసా, వీడికి పెళ్లి కాకముందు ఒక అమ్మాయితో కనెక్షన్ ఉంది, నీకు తెలుసా? ఏ మరి ఏంటంట ఈ మాటల అర్థమవుతుందని చెప్పే మాట. వాళ్ళు రోజు ఇంకా ఏడుది కోలన్నలు ఏం చేస్తారు? ఆమె చూసింది లేదు, వీడు చేసింది లేదు, కానీ వాళ్ళ మిద్దర్లు ఏం పెట్టాడు? తంత్రగొట్టంటే లేని ఉన్నట్టుగా. ప్రేమ ఏం చేస్తుంది? సమస్త దోషాల్ని కదా. పగ ఏం చెప్తుంది? కోపాన్ని. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈ తంత్రగొట్టు? చల్లగా ప్రశాంతంగా కాపురం చేసుకున్న కుటుంబాలు ఏం పెడతాడు? నీకు తెలుసా అమ్మాయి? నీకు తెలియదే, నేను చెప్తా. ఈయన ఒక్కలు కొంతమంది ఉంటారు ఆడక్కలు, నోరైతే బా ఎలా ఉంటుందండి చెప్పకూడదు, దేవుడు చూసుకుంటాడు. ఏసు రక్తమే జయం. నోరు తెరిస్తే మంచి సమాచారం రాదు. ఏ కొంపార్పాలా అని తిరుగుతుంటారు. వద్దన్నా ఎవరని చెప్తారు, ఆపి మరి ఎవరని చెప్తారు, కూర్చోబెట్టుకొని మరి ఎవరని చెప్తారు. ఎందుకు? నీ కొంప ఆర్పటానికే. గుర్తుపెట్టుకోండి, కోపంగా చెప్పేవాడు బ్రతక నేర్పుతాడంట, నవ్వుకుంటా చెప్పేవాడు ఏం చెప్తాడు? మీకు తెలుసు, అమ్మో మీరు చాలా తెలివికల్లోళ్ళు. ఏం చేస్తారు? కోపంగా ఎందుకు చెప్తాడు? నువ్వు బాగుపడాలి, నీ మీద ప్రేమ ఉంది కాబట్టి బాగుపడాలి. నవ్వుకుంటే ఎందుకు చెప్తాడు? నిన్ను నాశనం చేయడానికే. అమ్మా నీకు తెలుసా, బా చెవులు ఇంత పొడుగు జాపిద్ది అక్క. అప్పుడు ఒరే నీకు తెలుసా అంటే చాలు, ఓహో నిన్న భార్య మంచిది అనుకున్నాని. ఇటువంటి విషయాలు ఏం చేస్తారు? వాళ్ళు పచ్చగా కాపురం చేసుకుంటే వాళ్ళకి నచ్చక, ఎందుకంటే ఈమె తంత్రగొట్టయింది కాబట్టి ఆమె కొడుకు వాళ్ళు ఎప్పుడు ఫైటింగే. బయట వాళ్ళు బాగుంటే ఊర్చుకోలేదు కదా, అప్పుడు ఏం చేయాలి? గుడ్డ కలిసి అది అయినా కాకపోయినా, ఆ పిల్ల బాగుంటుంది, అది అయినా కాకపోయినా ఏం చేస్తారు? దాన్ని సాగబీకి లేని విషయం, ఉన్న విషయం, పడని విషయం, గిట్టని వాళ్ళకి వీళ్ళకు చాలా ఉంటాయి మధ్యలో, అవన్నీ కలుపుకొని ఊహించుకొని ఒక చరిత్ర రాసి వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. అందుకే అంటున్నారు కొంపలు ముంచుతారు నాయన. ఎవరి మాటలు ఏమైనారు వీళ్ళు? తంత్రగొడ్లు. కొంతమంది ముచ్చట చెప్తారు, ఓ ఆడ వాగు బారుతుంది నాయన అంటారు, బోడద కూడా ఉండదు ఆడ. అర్థమైందా? ఏం చేస్తారు? వాగు బారుతుంది అంటారు, ఆడ ఏం చెమ్మ కూడా. వీళ్ళే కల్పించి తంత్రగొట్లు అని ఇక్కడ బైబిల్లో రాయబడింది. అందుకే పొరపాటున ఎవరు చెప్పినా మీరు నమ్మొద్దు.
నీ భర్త సంసారం చేస్తున్నావమ్మా, నీకు తెలియదా నీ భర్త వేసింటివాడా? అనుమాన పక్షులు. అర్థమైందా? ఎవడేమన్నా చెప్తే చెవులు ఎక్కించుకొని అది బయటికి పోదు. ఒకలాడు బతుకు ఫస్ట్ అట్టు తర్వాత మారినాగా నమ్మరు. అందుకే నువ్వు విట్టుంటాడు కాబట్టి అట్టు జరిగింది. ఆడు తక్కువ అంటాడు, నువ్వు అసలు దాని కాబట్టి లేవే. అర్థమైంది? అప్పుడు ఏమైంది? కోలు ఏమైందమ్మా? కోలాటం, ఒళ్ళు మెతుగుడు. అప్పుడు పక్కన చెప్పినామని కూడా అబ్బా అట్టదనుకోవాలా, అట్టదనుకోవాలనే కానీ నేను చెప్పింది. కొంపకు అందుకే ఎసరు పెట్టినా. కొంతమంది అంటారు నేను చెప్తున్నాను బాధపడొద్దు, అయినోళ్ళని ఇంటికి రానిరు, అయినోళ్ళని అంచం చేరనీరు, కానీ కానోళ్ళ మీద ప్రేమలు చూపిస్తారు. ఎందుకు చెప్పు? ఇంటోళ్ళని ప్రేమించలేరు. అర్థమైందా? అలానే అత్తలని అబ్బో మంచి చేయడానికి కాదు నేను చెప్పేది. కోడల్ని కూడా అంతే. బయట వాళ్ళ కోడల్ని కోడలా అంటారు, నూనె కారిపోద్ది, ఎత్తుకోవచ్చు. ఇంటోళ్ళని అనరు. ఏందంట? ఇంటోళ్ళని అనరు, బయట వాళ్ళు అబ్బా ఆమె అయితే ఎంత మంచి కోడలో అంటారు. అందుకే కోడలు లేనత్తేమో నేను చెప్పండి, మీకు తెలుసు కదా. అందుకే ఎవరి మాటలు నమ్మకూడదు. తంత్రగొట్లై ఉన్నారు, కొంపలు ముంచేవారిగా ఈ లోకంలో ఉన్నారు. అందుకే జాగ్రత్త అంటున్నాడు దేవుడు. మొదటిది ఎవరిని మీరు నమ్మొద్దు, రెండవది ఎవరు చెప్పే మాట మీరు వినొద్దు. మీకై మీరు తెలుసుకోవాలి. తెలిసిందా? మీ కుటుంబాల్లో జరిగే విషయాలు తెలుసుకోవాలి. ఇప్పుడు అత్తమామలు గదుగుతారు, అర్థమైందా? అలానే సాధించే వాళ్ళు కూడా ఉన్నారు. కోడల మీద లేనిపోని మాటలన్నీ కనేవాళ్ళు కూడా ఉన్నారు. అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు. మనం ప్రభు పిల్లలం, ఒక క్రమబద్ధంగా మనము ఉండాలి. అర్థమవుతుందా? అందరిని ప్రేమించే వారిగా మనము ఉండాలి. పెద్దోళ్ళు ఒకళ్ళ గదివినా కానీ దాన్ని లైట్కి తీసుకొని మరలా యథా ప్రకారం వెళ్ళిపోవాలి. అదే కదా అని పోడుబడి మామైన అత్తైనా ఎవరిని అనకూడదు. వాళ్ళు కూడా మా పిల్లతో పాటే కదా అని అలా సర్దుకొని పోవాలి. ఎందుకు? ఇది సంఘం అనే కుటుంబం. హల్లెలూయా. అప్పుడే గొడవలు తగాదలు రావు, సమాధానం ఆ కుటుంబంలో ఉంటది. ఇప్పుడేంటంట? రెండోది తంత్రగొట్లై కొంపలు ముంచేవారిగా ఉన్నారు. మూడో విషయం చదువుదాం. కొండెములు చెప్పేవారిగంట. కొండెలంటే తెలుసా? నువ్వు అనని మాట పక్కింటికి పోయి ఏం చేస్తారు? నువ్వు ఒక్క మాట అంటే దానికి రెండు కలిపి తీసుకెళ్ళి చల్లగా అంటిస్తారు. అర్థమైందా? మన ఆడవాళ్ళకి ఎక్కలేని పౌరుషం. కొంతమంది మగవాళ్ళకి కూడా ఉంటుంది, చెప్పగానే బస్సం లేస్తారు. అది అవునా కాదనో కర్రెత్తుకొని ఇంకా బాదుకోవటం ఇవ్వరు. అర్థమైందా? ఇటువంటి వాళ్ళు లేరా? మీరు నవ్వుతున్నారు, కొట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏసు రక్తమే జయం. అయితే ఇక్కడ కొండెములు చెప్పేవారిగా ఈ నోట్లో ఏముండదంట? సత్యం ఉండదు. వీళ్ళు చెప్పే అబద్ధాలు, కొండె మాటలు. అంటే ఒకటంటే రెండు కలిపి చెప్తారు. మాట వరుసకు వచ్చే తల్లి అని ఇలా చెప్పింది అనుకో, దానికి రెండు కలిపి. ఎందుకు? ఆమంటే ఏమో గిట్టదు. వింటున్నారా? ఆమంటే ఏమో గిట్టకి ఏం చేస్తుంది? రెండు కలిపిస్తారు. అతనంటే ఇతనికి గిట్టదు, అప్పుడు ఏం చేస్తాడు? నేను రెండు కలిపి కొండేలు చెప్తుంటాడు. అర్థమవుతుందా? ఎలా ఉన్నారు మరి మీ చుట్టుపక్కల వాతావరణం మీరు గమనించుకోండి, ప్రార్థన చేసుకోండి. ఇవన్నీ జయించాలంటే ఓన్లీ ఒక్కటే మంత్రం, యేసు మంత్రం, ప్రార్థన చేయటమే. హల్లెలూయా. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తాడు. నీకు జ్ఞానం తక్కువగా ఉంటే నన్ను అడుగు, కుమారుడా కుమార్తెని నీకు ఎవరిస్తానన్నాడు? దేవుడు ఇస్తానన్నాడు. జ్ఞానము నీకు తక్కువగా ఉంటే నన్ను అడుగు, నీకు నేను ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. అందుకే కొండేలు చెప్పేవారి మాటలు వినకూడదు, చెప్పే వారిగా కూడా మనము, అర్థమవుతుందా? ఏముండకూడదు? అబద్ధాలు చెప్పేవారిగా, కొండేలు చెప్పేవారిగా. ఆ మాట అక్కడ, ఏ మాట ఇక్కడ. కొంతమంది అంటారు ఏ రోటి కాడ ఆ పాటే. అంటే ఏ రోటి కాడ అంటే రోకలి దోలు దంచే కాడ కాదు, ఈ నోరు అన్నమాట అర్థం. ఏదంట? రోకలంటే ఏందో అనుకునేరు, దంచే రోలేమో ఆ రోటి కాడ ఈ రోటి కాడ పాట. అది కాదు. ఈ నోటితో ఎవరి కాడ ఏ నోటి కాడ ఆ మాటే మాట్లాడతారు. అర్థమవుతుందా? అందుకే వీళ్ళు ఏమన్నారు? కొండేలు. కొంతమంది చిన్నపిల్లలు కూడా ఉంటారు, తల్లిదండ్రులాగే పిల్లలు కూడా తయారవుతారు. అర్థమైందా? చిన్నపిల్లలు కూడా ఎసరు పెడతారు అక్కడక్కడ.
ఈనిపోయి కొన్ని విషయాలు చిన్నపిల్లల దగ్గర కూడా మాట్లాడుకోకూడదు తల్లిదండ్రులు. అర్థమవుతుందా? మాట్లాడిన విషయాలు ఏడికి పోతాయి? చక్కగా దాని టైం వచ్చినప్పుడు చేర్చబడతాయి. అందుకే చిన్న పిల్లల దగ్గర కూడా ఎటువంటి విషయాలు భార్య భర్తలు మాట్లాడుకోకూడదు, జాగ్రత్తగా ఉండాలి. మూడో విషయం ఏంటంట, కొండలు చెప్పేవారిగా ఉండకూడదు. ఇంకా ఎంటర్ అయింది, మీరు సమాసిగా తలకాయలు ఊపుతారు. వింటున్నారా? వినేవారికి కూడా మనము ఉండకూడదు. ఒకవేళ మనల్ని ఒక మాట అంటే డైరెక్ట్గా వెళ్ళి ఎదురడుగు. ఏం చేయాలి? నిన్న ఒక మాట అన్నారనుకో, ఇగో పలానా నేను ఎట్ట అన్నదంటే పోయి డైరెక్ట్గా ఆమె తీసుకొని పోవాలి. నేను ఒకటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నీతో ఎవరైనా ఇగో ఫలానా ఇలా అన్నదని చెప్పేదనుకోండి, ఏమో తోడు పెట్టుకొని ఇంకా రా పోదాం అనాలి ఎమ్మటే. గుర్తుపెట్టుకోండి అమ్మ అక్కలారా, వింటుండ్రా? ఎవరన్నా మీతో ఒక మాట మేము తప్పుగా అన్నది అమ్మా అని చెప్పారనుకో, లేకపోతే తప్పుగా అన్నాడు ఆయన అన్నాడు అనుకో, ఇంకా రా పోదాం అనాలి. యాడికి అన్నాడు అనుకో, నువ్వేగా చెప్పింది కనుక్కుందాంపా అంటే అప్పుడు లేదు, కరగడ వస్తుంది ఆమెకి. ఎందుకు? కొండేలు పెట్టేవాళ్ళు, సమాధానం లేకుండా చేసేవాళ్ళు, కుటుంబంలో నెమ్మది లేకుండా చేసేవాళ్ళు, అన్నదమ్ముల మధ్య తగాదలు పెట్టేవాళ్ళు, అత్త కోడల మధ్యలో తగాదలు పెట్టేవాళ్ళు, వీళ్ళే కొండేలు చెప్పేవాళ్ళు. తెలుసా? ఎందుకంటే వీళ్ళు బాగుంటే వాళ్ళు ఓర్చుకోలేరు. అర్థమవుతుందా? ఏం చేయలేరు, ఓర్చుకోలేరు. అందుకే ఏదో ఒకటి చెప్తుంటారు. అందుకని వారి మాటలు మనము నమ్మొద్దు. 3 అయిపోయిన 4 చూసుకుందా. వంచే వారిగా నీతో సమాధానముగా మాట్లాడతారు. ఏందంట? 4 చదువయ్యా. అది కాదు, 9వ అధ్యాయం 8వ వచనం చదువు. 9:8 వచనం చదువు. ఒకడు మనసులో వంచిన అభిప్రాయం ఉంచుకొని నోట తన పొరుగు వానితో ఇదేందంట, వంచేవానిగంట. మనసులో అంట, మనసులో నేను చెప్పలే, బయట చెప్తా. బయటకంట ఎంతో సమాధానంగా మాట్లాడతాడంట. అర్థమైందా? ఎలా? ప్రేమగా మాట్లాడతాడంట, నటిస్తాడంట బాగా. నువ్వంటే చాలా ఇదిరా, నువ్వంటే నాకు చాలా అదిరా, నువ్వంటే చాలా అక్క, నువ్వంటే నాకు ఇది, నువ్వు మాట్లాడకపోతే ఎట్లా ఉందమ్మయ్యా అనుకుంటారు. అర్థమైందా? చాలా ఇది ప్రేమ, అలా నటిస్తారంట. వాళ్ళ మనసులో ఏముంది? వంచన ఉందంట, వంచే అభిప్రాయం ఉందంట. వంచన అంటే ఏందో తెలుసా? ఎప్పుడు నాశనం అయిపోతాడు ఆయన, ఎప్పుడు నాశన మార్గంలో నడిపించాలరా అని చూస్తారంట. నా కళ్ళు ఏం తెలియనాడు చూడగా అక్కడ తల్లారు. మీకు వందనాలు. సామెతల గ్రంథం చదవయ్యా, 16వ అధ్యాయం 29వ వచనం చదువు. అక్కడ రాయబడిద్ది, ఎప్పుడు పాడు చేయాలి వాని, ఎప్పుడు చెడు మార్గంలో నడిపించాలని వంచన మనస్సుతో హృదయంలో నిండా నింపుకొని పైకి బాగా మాట్లాడతాడంట సమాధానంగా. తన పొరుగు వారిని లాలనంటే ఎందుకు తెలుసా? మీకు తెలీదా? లాలనంటే తెలీదా మీకు ఎవరికి? ప్రేమగా, ఆప్యాయంగా, ఎవరు చూపలేనంత ప్రేమగా ఉప్పొంగిస్తారంట. లాలన, ఎంతో ప్రేమ ఉన్నట్టు నటిస్తారంట. ఇంకా చదివా. కాని మార్గంలో ఎందుకు నడిపిస్తుండ్రు? కాని మార్గం అంటే చెడు మార్గం. ఏం చెప్తారో తెలుసా? వీళ్ళు వంచే వాళ్ళు, వీళ్ళు హృదయం ఎట్టయినా నాశనం చేయాలి, వీడు మంచోడు, వీడు పాడు చేయాలని మనసులో పెట్టుకొని ఏం చేస్తారు? లాలనగా ప్రేమగా ఏమంటారు తెలుసా? ఈ వయసులో చేసేది ఈ వయసులో చేయాలరా, లేరా మాయ్, నీ భర్త రోజు దాగొస్తున్నాడు, నువ్వు వయసు దానివే, దుర్మార్గులు ఉన్నారు లేరా? వీళ్ళే వంచే వాళ్ళు తెలుసా? వయసు దానివే, ఎన్నాళ్ళు ఉంటావాలా? లోకం కొట్టిపోయిందా? నీలా ఉన్నోళ్ళు ఎంతమంది లేరు? వీళ్ళ నోట్లో అగ్ని పోయాలి నాకు తెలిసి. అయితే కొంపలు నాశనం చేస్తున్నారు ఇసుంటి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మంచోళ్ళు కాదు. నీకే సలహాలు చెప్తున్నారు? లోనేముంది? వంచే హృదయం ఉంది. నీ భర్త అన్నో దూరంగా ఉంటున్నాడు, వాడు తాగుపోతాడు, వాడిని పట్టించుకుంటావు ఎందుకు? వాడి మీద అసలు, నీ మీద వాడికి అసలు ప్రేమే లేదు. వాడిని చూసినావు అసలు ఎప్పుడన్నా నేను ప్రేమ పలకరిచ్చాడా? నిజంగా ఏమనుకూడదు, మా పెద్దమ్మకి ఎంత ప్రేమ నేనంటే.
మా అక్కకి ఎంత ప్రేమో, మా బాబాయ్కి ఎంత ప్రేమో. నీ బొంద, అది ప్రేమ కాదు, వంచన. ఏం చేయాలనుకుంటున్నాడు? నీ రూట్ తప్పించాలనుకుంటున్నాడు, నీ మార్గం నాశనం చేయాలనుకుంటున్నారు. అందుకే ఏం చెప్తారు? ఏదో ప్రేమగా, దయగా, లాలనగా నీ ముందు బాగా మాట్లాడతారు. తర్వాత నీ కొంప వంచే మనసులో ఏముంది తెలుసా? వీని నాశన త్రోవకి ఎలాగైనా నడిపించాలి. ఏమో మంచిది, ఒక మంచి పేరు దాన్ని పోగొట్టాలా. నేను చెడ్డదాన్ని కదా, అందుకే అన్నాడు మంచోడు సహవాసం పడితే ఏమవుతారు? చెడ్డోడైనా మంచిగా మారుతాడు. చెడ్డోడు సహవాసం పడితే మంచోడైనా చెడిపోతాడు. ఎందుకు? తాగు ఇవాళ ఒక్కరోజే కానీ నేను చెప్పనులే మీ ఆడోళ్ళకి, ఇది తాగి నాకు ఏదో పాన్ పరాకు గీన్ పరాకు నవ్వులుతూ కానీ, అవసరమైతే నోట్లు ఏదైనా కొట్టుకుందు కానీ. ఇటువంటి సలహాలు చెప్పాలి చాలా మంది ఉన్నారు తెల్లారా, లేరా? ఆడోళ్ళు లేరా? అందరు చీరలు కొనుక్కుంటున్నారే, ఏడో వద్దులు ఏడు చెప్పుకుందాం. అందరు చీరలు కొనుక్కుంటున్నారే, నువ్వు కూడా కొనుక్కోవచ్చుగా. 200 దాచిపెట్టుకోలే, చెప్పేవా లేరమ్మ? ఇత్తా అనరు పొరపాటును కూడా, దాచిపెట్టుకో. మంచి మంచి సలహాలు ఇస్తారు. అర్థమైంది? ఏం చేస్తారు? వంచే మనసు ఎందుకో? నీకు నీ మొగుడికి తాకదు పెట్టడానికి, మీ ఇద్దరు ఫైటింగ్ చేస్తే చూడటానికి. అర్థమైందా? లేనిపోని ఆలోచనలు, భర్తకు భార్యకి మధ్యలో లేనిపోని ఆలోచనలు చెప్పి వీళ్ళు ఏం చేస్తారంట? వంచన మనసు కలిగిన వాళ్ళు, వంచే మనసు కలిగిన వారు పైకి నీతో సమాధానంగా మాట్లాడతారు, కానీ వారి కడుపులో చాలా ఉంటది. పైకి ప్రేమ చూపించే వారిగా ఉంటారు, కానీ కడుపులో చాలా ఉంటది. ఒక్క ప్రేమ చూపిస్తారు, ఏమని పెట్టమని ఆ మొహం తెలిపోద్ది అమ్మటి. అక్కడ ఎలా ఉన్నారు లోకంలో? 4వ విషయము, వంచే వారిగా ఉన్నారు, జాగ్రత్త. అక్క అని రాగా నువ్వు కరిగిపోతున్నావేమో. కుటుంబంలో ఎవరు నచ్చరు, ఆడపిల్లలు నచ్చరు, అత్తమామలు నచ్చరు, వారు సంబంధించిన వాళ్ళు ఎవరు నచ్చరు, కానీ పక్కింటి వాళ్ళు అక్క అనగా అబ్బా ఎంత ప్రేమ పాపం ఏమకి ఉత్తదే. నీ బొంద, నీ కుటుంబం ఆగమైపోద్దే. అందుకే నేను చెప్పే సువార్త ఒకటే, నీ చుట్టుపక్కల ఇరుగు పొరుగు వారు ఎలా ఉన్నారో, నువ్వెలా నడుచుకుంటున్నావో. జ్ఞానము కలిగిన స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకుంటది, 3 రాళ్ళు తన అంత ఏం చేస్తుంది? ఓడబీక్కుంటది. కొన్ని కుటుంబాలు అలా కూడా ఉన్నాయి. నేను చెప్పే సువార్త ఒకటే, మనం ఎవరిని నమ్మకూడదు. 2వది ఏంటంట? స్తోత్రమేనా? 2వది ఏంటి? 3వది కొండలు చెప్పేవారిగా ఉండొద్దు, వినేవారిగా ఉండకూడదు. 4వది వంచే మనస్సు ఎవరిలో ఉండకూడదు. అది దేవునికి అసహ్యమైన కార్యం. దేవునికి అసలు అది ఇష్టం ఉండదు. అట్లా మనము పైకి ఒకటి లోనొకటి ఉండకూడదు. దేవుడు అన్నాడు, నీ హృదయం నాకు తెలుసు అన్నాడు, నీకు గిట్టకపోతే మేల్కొంటుండు. కొండలు చెప్పేవారిగా ఉండొద్దు. 5వ చదువుకుందాము. ఇంక వీళ్ళంట పొద్దాక తప్పులు చూపించేవారిగా ఉంటారంట. 5వ చదువయ్యా, అదే అధ్యాయం 5వ వచనం ఉంట చూడు. ఇర్మియా ప్రవచన గ్రంథమే, అక్కడ 6వ వచనం చదువమ్మా. సారీ 5వ చదువు. సత్యము పలకక ప్రతివాడు తన పొరుగు వారిని వంచుచు అబద్ధములాడుచు నాలుకకు అభ్యాసము చేసినాడు. ఎదుటి వాని తప్పులు పట్టుకొలవాలని వీళ్ళు ఏం చేస్తారంట? వాడేం తప్పు చేస్తాడా, వాడిని ఎప్పుడు ఒత్తుదామా, ఆమె తప్పు పొరపాటు చేస్తుందా, ఆమెను ఎప్పుడు అందామా. వీళ్ళు ఎదుటి వాళ్ళ తప్పులు చూపించేవాళ్ళు. ఎవరంటే వీళ్ళు 5వ సంఖ్య ఏంటంట? ఎదుటి వాళ్ళ తప్పులు. ఇగో పలానా అట్ట, నేను చాలా భక్తి పొర్రాన్ని. లేరు అమ్మేసంటోళ్ళు ఉన్నారు కదా, మాకు బాగా ఎదురవుతారు. వేసి రక్తమే జయం బాగా చెప్తారు. మేమనుకుంటాం వేసి రక్తమే జయం అనుకుంటాం. ఏమనలేం, ఏమంటాం చెప్పు? ఏమన్నా కష్టమే. మళ్ళీ మందిరానికి ఎగ్గొడితే మా బాధలు మాయే. అసలు పోయి లోకంలో కలిసిపోతే ఆగమైపోతారు కదా. పలానా అయినట్టు నీకు తెలుసా? వీళ్ళ ఎంత ఉంటుంది. అయ్యగారు చెప్పారు రాత్రి వాక్యం. వాళ్ళ కళ్ళు ఏముంటుంది? దూలాలు ఉంటాయంట. కానీ ఎదుటోళ్ళు చిన్న మాటను చూడు,
ప్రార్థన చేస్తా కానీ తగ్గింపే లేదు. మన నీ కంట్లో దూలం, అర్థమైందా? దూలం అంటే ఈ దూలాల కంట్లో ఉంటాం కాదు, వాళ్ళ మనసులో అసలు తప్పుడు ఆలోచనలు ఉంటాయి, తప్పుడు మాటలు మాట్లాడతారు, తప్పుడుగా నడుచుకుంటారు. ఎదుటి వాళ్ళు ఏదైనా చిన్న చేసిన భయం, దేవుని నమ్మింది ఇట్టు ఉండొచ్చా అన్న, అక్క ఇట్టు ఉండొచ్చా, మాకు ప్రశ్నలు వస్తాయి. ఏసు రక్తమే జయం. వీళ్ళు ఎటువంటి వాళ్ళు? ఎదుటి వాళ్ళ తప్పులు ఎతికేవాళ్ళు. ఒకటి సామి చెప్పను మీకు, మా మామయ్య చెప్తాడు బాగా. మనుషులేమో తప్పులు ఎతుకుతారంట, కుక్కలేమో చెప్పులు ఎతుకుతాయంట. అర్థమవుతుందా? ఇప్పుడేమో చెప్పులు తినవలేయి, అప్పుడు తోలు చెప్పులు కాబట్టి కుక్కలు ఎత్తుకొని పోయాయి నవ్వటానికి. ఇప్పుడు ఏయో రబ్బరీ కాబట్టి ఏమి ఎతకట్లేదు అట్టింది. అవి కూడా కుక్కలైనా మానుకున్నా కానీ మనుషులు మానుకోవట్లా. అర్థమవుతుందా? కుక్కలైనా చెప్పులు కొరకటం మానేసినాయి కొన్ని, కానీ మనుషులు మారట తప్పులు ఎత్తుకుతూనే. ఇటువంటి వాళ్ళు దేవునికి పనికిరారు, దేవుని రాజ్యంలో చేరరు. ఏసు రక్తమే జయం. ఇప్పుడు 5 విషయాలు మనము మాట్లాడుకున్నాం. అర్థమవుతుందని చెప్పిన వాటిలో ఎవరిని నమ్మకూడదమ్మా? గబగబ చెప్పండి. మనుషులు ఎవరిని నమ్మొద్దు. రెండోది తంత్రగొట్లు చెప్పే మాటలు వినొద్దు. మూడోది కొండెవులు ఆరేవారిగా ఉండకూడదు, వినేవారిగా ఉండకూడదు. 4 వంచే మనసు మనకు ఉండకూడదు, వంచే వాళ్ళ హృదయం మనం తెలుసుకోవాలి. 4. 5 ఎదుటాల మీద ఇదిగో అన్నావనుకో. ఒకటి తెలుసా మీకు, ఎవరినన్నా ఇలా చూపిస్తాలంటే 4 ఏళ్ళు ఎటుంటాయి? ఎటు చూపించినప్పుడు ఈ 4 మనకలే ఉంటాయి కదా. అందుకని మనం ఎవరి వైపు ఏళ్ళు బట్టి చూపించి ఆమె అలా, ఆయన అలా, నీకు అవసరం లేదు, ఆయన చూసుకుంటాడు, నువ్వు ఎలా ఉండాలో అలా ఉండు. ఏసు రక్తమే జయం. కొంతమంది కంటే అదే పనిగా ఉంటారంటే. ఇది ఒక్క మాట చెప్పి నేను ముగించుకుంటాను, చాలా టైం అయింది. 9వ అధ్యాయము 3వ వచనం చదవయ్యా. విల్లును తొక్కి వంచినట్లు అబద్ధమాడటానికి వాళ్ళ నాలుకలు ఉంచారంట. దేహములో తమకున్న బలము నమ్మకముగా ఉపయోగించుకొనక. సరే, మీరు చదివిన మీకు అర్థం కావట్లేదు, నేను చెప్తాను. విల్లు అంటే తెలుసా మీకు? తెలీదా? బాణాలు వేసే విల్లు ఉంటాయి చూసినవా? వాటికి ఈ సైడ్ ఒక తాడు, ఆ సైడ్ ఒక తాడు కడతారు. కర్రని ఇలా ఉంచి ఇటొకటి ఇటొకటి కడతారు. అయితే కొంతమంది అంట వాళ్ళ నాలుకలు అలా ఉంచుకుంటారంట. దేనికి ఉంచుతారంట వాళ్ళ నాలుక? అబద్ధాలు చెప్పడానికి సాధన చేసుకొని ఉంచుకొని ఉంటారంట. ఇలా ఈ పక్కన ఒక తాడు కట్టి బిర్రుగా, ఆ పక్కన తాడి కట్టి బాణం వేయడానికి ఉంటుంది కదా మధ్యలో, వీళ్ళు అలా ఉంచుకొని 2 వైపులు ఎలా కట్టి బిర్రుగా ఉంచుకుంటారో అబద్ధాలు ఆడటానికి, అబద్ధాలు చెప్పటానికి వారి నాలుకలు అలా సాధనగా తయారు చేసుకుంటారంట కొంతమంది. అర్థమవుతుందా? కొంతమంది ప్రజలు, అందరు కాదు. వారి నోలు ఏమైంది? అబద్ధాలకే సాధన అయ్యింది. వీళ్ళంట దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆయుష్కాలాన్ని, బలాన్ని మంచికి వినియోగించారంట. నా కలినాలి అందరూ ఏంటంట, వీళ్ళు వాళ్ళకి ఇచ్చిన దేవుడు ఆయుష్కాలాన్ని మంచికి వినియోగించారంట. దేనికి వినియోగిస్తారంట? కీడుకి. కీడు వెమ్మడి కీడు చేసుకుంటా అలానే కూరుకుపోతారంట. ఎవరు వాళ్ళు? అబద్ధం ఆడటానికి విల్లును వంచినట్లుగా తమ నాలుకలు వంచిన వాళ్ళు దేవుడిచ్చే ఆయుష్కాలాన్ని మంచికి వినియోగించరు. నా కలినండి, మంచికి వినియోగించరు. ప్రేమగా ఉండటానికి, బ్రతకడానికి ఇష్టపడరు. చెడు మాటలు చెప్పడానికి, చెడ్డగా జీవించడానికి, చెడు ఆలోచనలు చెప్పడానికి, చెడ్డ పనులు చేయడానికి. అర్థమవుతుందా? ఈ నోరుని విస్తారంగా వాడతారంట. వాళ్ళ బలము, వాళ్ళ ఆయుష్కాలము దేవుని పనికి, దేవుని సువార్త చెప్పడానికి, దేవుని ప్రార్థన చేయడానికి, దేవుని పాటలు పాడటానికి, దేవుని వాక్యాన్ని చదవటానికి, ఆరాధన చేయడానికి, ఆత్మలు ఆనందించడానికి. అర్థమవుతుందా? తెల్లవారుజాము లేసి ప్రార్థన చేయడానికి, దీనికి దేనికి బలాన్ని ఉపయోగించరు వీళ్ళు. అర్థమవుతుందా మీకు? వీటిలో దేనికి దేహాన్ని వినియోగించరు, ఈ నోటిని వినియోగించరు. కేవలం వ్యర్థమైన మాటలు, సరసోక్తమైన మాటలు, అల్లరి మాటలు, చిల్లర మాటలు, పనికి మాలిన మాటలు, బూతులు, వ్యర్థమైన అల్లరి చిల్లరకు సంబంధించిన పాటలు. అర్థమవుతుందా? పోకిర్లు, కొంతమంది ఈలలు, ఆడోళ్ళు కూడా ఎత్తారు. అర్థమైంది? ఏం చేస్తారు? ఇలా దేహాన్ని దేనికి ఉపయోగిస్తున్నారు?
వారి నోటిని దేనికి ఉపయోగిస్తున్నారు? వ్యర్థమైన దాని కోసం వారి ఆయుష్కాలాన్ని పాడు చేసుకుంటున్నారు. అందుకే ఇక్కడ రాస్తున్నాడు దేవుడు, వీళ్ళంటే నాకు నచ్చదు అంటున్నాడు. నువ్వే జనముగా ఉన్నావో, ఏ ప్రజగా ఉన్నావో, ఎలా జీవిస్తున్నావో, నీ నాలుకను దేని కొంచి ఉన్నావో, ప్రియ దేవుని జనమా, నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని దేవుని పని కొరకు నువ్వు ఖర్చు పెడితే పరలోకంలో నీకు ప్రతిఫలం ఉంటుంది. హల్లెలూయా! ఎక్కడ ఉంటుంది నీకు ప్రతిఫలం? ఈ లోకంలో కూడా ఉంటుంది. దేవుడు ఘనతను, ఆశీర్వాదం నీకు ఇస్తాడు. అదే కాకుండా మనకిచ్చిన ఆయుష్కాలను కొంతమంది పిల్లలు ఇప్పుడు వీడియోలు తీసి రైళ్ల కింద దూరి చాలా మంది చచ్చిపోతున్నారు. కొంత అవసరమా? పెళ్ళి అయిపోయింది, పిల్లలు అయిపోయినారు, పిల్లలు ఏం వీడియోలు తీస్తుంటే తల్లి భయం కిష్టలో నిలబడి వీడియో తీసుకుంటా సైడ్ ఫోటోలు తీసుకుంటా ఏం చేసింది? పోయింది. అవసరమా? ఒక రైలు పక్క నిలబడి స్టైల్గా ఇలా దిగబోయాడు ఈ తలకాయ. ఒక రైలు పట్టాల మీద పండుకుని అనుకున్నా, ప్రభువా నీవిచ్చిన ఆయుష్కాలని ఎంత దుర్యోనగపరుస్తున్నారు అనిపించింది. ఏడుపు వచ్చింది నాకు. దేవుడు ఎందుకు పుట్టించాడో మనిషికి తెలియట్లా. అర్థమైందా? వారికి ఇచ్చిన ఆయుష్కాలాన్ని వ్యర్థంగా పాడు చేస్తున్నారు. కొంతమంది ముచ్చట్ల కానీ అయిపోద్ది వాళ్ళ జీవితం. ఏసు రక్తమే జయం. కొంతమంది జీవితాలు అటు ఇటు కాకుండా ఆగమై పోతున్నాయి. పిల్లలైన తర్వాత, భర్త అయిన తర్వాత, పిల్లలు పెళ్లికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎలా జీవించాలో వాళ్ళకి మైండ్ పని చేయట్లా. ఎందుకని? వాళ్ళకి ఇచ్చిన ఆయుష్ని దేవుని పని కొరకు ఒక్కచాట కూడా వాళ్ళు వినియోగించట్లే. వ్యర్థమైన దానికోసం వినియోగిస్తూ కీడు వెంబడి కీడు వెతుకుతూ నన్ను వెతికే వారిగా లేరు ఈ ప్రజలు అని దేవుని వాక్యము దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వెలా ఉన్నావు? నువ్వెలా ఉన్నావు? దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నీ నాలుక సరిగ్గానే ఉందా? నీ మాట సరిగానే ఉందా? నీ ప్రవర్తన సరిగానే ఉందా? ప్రభు నీతోనే మాట్లాడాడు ఇంతసేపు. నువ్వెలా జీవిస్తున్నావు? నీకు ఇచ్చిన ఆయుష్ కాలాన్ని నువ్వు దేనికి ఖర్చు చేస్తున్నావు? ప్రభు అడుగుతున్నాడు. నువ్వెలా బ్రతుకుతున్నావు? నా నోరే కదా, నా దేహమే కదా నువ్వు అనుకుంటున్నావు. దేవుడు అన్నాడు, నా దేహాన్ని పాడు చేయవని నేను మంచిగా చేస్తానన్నాడా? పాడు చేస్తానన్నాడు. అందుకే ప్రియ దేవుని జనమ, నేను చెప్పే సువార్త ఒకటే, మనము దేవుని కొరకు జీవిద్దాం. దేవుడు గొప్ప ఆశీర్వాదము చేత ఈ సంఘమును వినపవచ్చును, లైవ్లో వీక్షిస్తున్న ప్రతి వారిని ప్రభు ఆశీర్వదించును గాక. హల్లెలూయా! విన్న వాక్యం మీ అందరి హృదయాల్లో దేవుడు ఫలింపు దయచేయును గాక. ఆమేన్. అందరు లేచి నిలబడండి, ఒక పాట పాడదాం.